హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చెట్ల తీర్థాలు అయితే వెళ్ళినారు. ఇంకా మేము కూడా వెళ్ళినాము, అందరము ఫ్యామిలీతో సహా. ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము, అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా వర్షాకాలం ఎవరైనా కానీ ఇంకా చెట్ల తీర్థాలు వెళ్తారు కదా ఊర్లలో. ఇంకా అలాగే అమ్మవాళ్ళు కూడా చెట్ల తీర్థాలు వెళ్తామంటే ఇంకా మేము కూడా వస్తామనేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాము. ఇంకా ఇప్పుడైతే అన్నీ సర్దుకుంటున్నాము. ఇలానే పెట్టుకొని వెళ్తారు కదా చెట్ల తీర్థాలకి. ఇంకా ఊర్లో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకా పోచమ్మకి బోనం సమర్పించి అక్కడే వంటలు చేసుకొని అయితే ఇంకా తింటారు. ఇంకా అమ్మనైతే కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసింది, ఎందుకంటే అక్కడ వెళ్ళేసరికి లేట్ అయింది, ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆకలి అంటారు అనేసి. ఇంకా పూరి ప్రిపేర్ చేసింది, మటన్ వండింది, రైస్ కూడా పెట్టుకున్నాం. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే కోడిని కట్ చేసి వండుకొని అక్కడ తినడమే. ఇంకా కొబ్బరికాయలు అన్నీ అయితే సర్దుకుంటున్నాము. ప్రతి ఇయర్ అయితే ఇలా ఊర్లో అందరు కలిసి అయితే వెళ్తారు. ఇదైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యిండే, అప్పుడు మాకు వేరే పూజ ఉండే, ఇంకా అనుకోకుండా వెళ్ళలేదు. ఇంకా ఈసారి రమ్మని అమ్మ వాళ్ళు ఫోర్స్ చేసేసరికి అందరం అయితే వెళ్ళినాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బగారా రైస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. అంటే మనకు అక్కడ తినేలోపు పిల్లలు ఒకవేళ ఆకలంటే ఇంకా వీళ్ళకి పెట్టేయచ్చు అనేసి పూరీలు, బగారా రైస్, మటన్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా కొంచెం కర్రీ అయితే ఇంట్లో తీసి ఇంకా ఉన్నది మొత్తం అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా స్ప్రైట్, ఇంకా దేవునికి మొక్కడానికి కళ్ళు కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా బ్యాగ్లో అన్నీ సర్దేసుకుంటున్నాము. ఇంకా కార్లో అయితే ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా మా అక్కడ పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడనైతే లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఊరు వాళ్ళందరూ అయితే వచ్చినారు, ఇంకా కొందరు ఇంకా ఆన్ ద వేలో వస్తున్నారు. ఇంకా మేము ఈ లోపు అయితే అమ్మ బోనం చేయడానికి ఆ చెట్ల కిందనైతే ఇంకా కట్టెల పొయ్యినైతే ప్రిపేర్ చేస్తుంది. స్టోన్స్ని అయితే మూడు రాళ్ళు కావాలి కదా, ఇంకా వాటిని అయితే ఇంకా సెట్ చేసుకుంటుంది. ఇలా నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టము. అందుకే ఇంకా మా ఊర్లో ఏది కూడా, ఏ అకేషన్ కూడా నేనైతే అస్సలు మిస్ అవ్వను. ఎందుకంటే ఇక్కడ కరీంనగర్లో అయితే అలా ఏం చేయరు, బోనాలు అనేసి ఎవరిది వాళ్ళే వెళ్తారు. ఇంకా నాకైతే ఇలా ఇష్టము, అందరు వెళ్ళి ఇక్కడ వండుకోవడము. ఇంకా సమ్మక్కకి కూడా నేను అమ్మ వాళ్ళ సైడే వెళ్తాము అక్కడ, ఎందుకంటే మామిడి తోట దగ్గర వంట చేసుకొని తింటారు కాబట్టి. ఇక్కడ అలా ఉండదు, ఆ ఫెసిలిటీ ఉండదు. ఓన్లీ మేము సమ్మక్కకి ఇట్లా మొక్కేసి అయితే వస్తాము. సో అందుకోసమని అమ్మ వాళ్ళు ఏ ఫెస్టివల్కి చెప్పినా నేనైతే కంపల్సరీ అటెండ్ అవుతాను. ఇలా అందరినీ కూడా కలుసుకోవచ్చు కదా విలేజ్లో. ఇంకా పొయ్యి అయితే ఇంకా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు అమ్మనైతే ఇంకా పొయ్యి అంటుపెట్టి బోనం అయితే చేస్తుంది. ఇంకా డాడీ అయితే పక్కకుండా అన్ని సజెషన్స్ అయితే చేస్తాడు, పని అయితే ఏం చెయ్యడు. ఇంకా పొయ్యి రాళ్ళపైన అయితే ఇంకా వాటర్తో కడిగేసి పసుపు కుంకుమతో అయితే అలంకరణ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా డాడీ అయితే కోడిని కట్ చేసుకొని తీసుకొచ్చినారు. ఫస్ట్ అయితే ఇంకా నాన్ వెజ్ వండుతుంది అమ్మ. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత బోనం అయితే తీసుకొని వెళ్ళడమే. బోనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినాము, ఇంకా అది చూపించలే, మిస్ అయింది. ఇంకా క్లిప్ అయితే నేను వీడియో తీయలేకపోయినాను. ఇంకా అంటే ఊరు వాళ్ళు వచ్చి పలకరించేసరికి, వాళ్ళతో మాట్లాడేసరికి ఇంకా నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు. కానీ బోనం అయితే చూపిస్తాను. ఇప్పుడు అమ్మనైతే ఇంకా ఇంటి దగ్గర తీసుకొచ్చిన ఆయిల్, ఇంకా మసాలాలు అవన్నీ ఉన్నాయి కదా చికెన్ వండడానికి, ఇంకా అవన్నీ అయితే ఆయిల్ వేడైన తర్వాత ఇంకా వండుతుంది. ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా కూల్గా ఉంది, చల్లగా, చుట్టూ మొత్తం చెట్లు, ఇంకా పశువులు, ఇంకా మా ఊరి వాళ్ళందరూ అయితే ఒకటే దగ్గర వచ్చి ఇంకా మా పలకరించేసరికి అయితే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చికెన్ వేసేది కూడా మిస్ అయింది వీడియో. ఇంకా అన్ని వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే ఇంకా ప్రిపేర్ అవుతుంది. ఇంకా మీరైతే సౌండ్స్ అయితే వినేయండి. ఇంకా కర్రీ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా సరిపడా వాటర్ని అయితే పోసి ఇంకా
ఉడికించుకోవడమే. ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోతే బోనం తీసుకొని అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ మొక్కులు అయితే చెప్పడమే. టెంపుల్ అయితే ఒక రీసెంట్గానే కట్టారు, 2 years బ్యాకే. ఇంకా అప్పుడైతే చాలా బాగా జరిగింది. ఇంకా బోనం చూడండి ఫ్రెండ్స్, నేను ఇది మిస్ అయినా వీడియో తీయడము. ఇంకా ఇక్కడ అందరు వచ్చి పలకరించేసరికి వాళ్ళతో మాట్లాడేసరికి అమ్మనైతే బోనం అయితే వండేసింది. ఇంకా బోనం తీసుకెళ్లే ముందు ఇలా పసుపుతో అలంకరణ చేస్తారు కదా బోనానికి. ఇంకా అమ్మనైతే బోనాన్ని పసుపుతో అయితే అలంకరణ చేస్తుంది. ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక బుట్టలో కొబ్బరికాయలు, అగరబత్తి అన్నీ అయితే ఇంకా పెట్టేసుకున్నాము. ఇంకా ఈ కర్రీ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా బోనం ఎత్తుకొని టెంపుల్కి అయితే వెళ్ళడమే. టెంపుల్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా కట్టినారు, మళ్ళీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే మా ఊరిలో మంత్లీ ఒకరనేది పెట్టుకొని ఇంకా టెంపుల్ని అయితే నీట్గా చేస్తారు. అంటే డైలీ ఊడవడం, చల్లడం అలా. ఇంకా టెంపుల్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉన్న టెంపుల్ అయితే పాతది పోచమ్మ టెంపుల్. అప్పుడు రోడ్డు వేయకముందు అది కొంచెం హైట్లోనే ఉండే, ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల ఇంకా డౌన్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ ఉన్నది ఎదురుగా చూపిస్తున్న అయితే కొత్త టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అందరం అయితే బోనాలు ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా కూర్చోడానికి కూడా మనకి అక్కడ టేబుల్స్ కూడా వేసినారు. చూడ్డానికి ఎంత నీట్గా ఉందో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వీళ్ళైతే బోనం ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇంకా నేనైతే వీళ్ళందరినీ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా అందరు రాలేదు, కొందరు లేట్ వస్తున్నారు, కొందరేమో వచ్చినారు. ఇంకా వచ్చిన వాళ్ళైతే బోనం ఎత్తుకొని ఇంకా అమ్మవారికి మొక్కులు పెడదామని అయితే వచ్చేసినారు. టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో, ఎంత నీట్గా ఉందో. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా డైలీ ఊడవడము, ఇంకా ఇలా పూజలు ఉన్నప్పుడే కాదు, పూజలు లేకున్నా కానీ డైలీ వచ్చి ఊడ్చి ఇంకా నీట్గానైతే చేస్తారు. ఇప్పుడైతే ఇంకా మనం ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా బోనాలు దింపేసి అమ్మవారి ముందు అయితే ఇంకా పెడతారు. అమ్మవారిని కూడా ఎంత చక్కగా అలంకరించారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా సరౌండింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉండే, అందుకని ఇసుక పోసినారు. ఇది గుడి టెంపుల్ ముందు కమాను. ఇంకా టెంపుల్ చుట్టూ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, మొత్తం చెట్లే. ఇంకా మీకు ఇందులో నర్సరీ కూడా చూపిస్తాను, పక్కకు ఉంటుంది నర్సరీ. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్లో ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎంత నీట్గా ఉందో. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆగో, సర్ప్రైజ్ ఏం కాదు, రాగానే అమ్మ వాళ్ళే చూసిరు ఫస్ట్. ఒకటి వీడియో తీసుకున్నాను అంతే. ఇంకా టెంపుల్ ముందు విగ్రహము, ఇక్కడ కూడా కొబ్బరికాయ పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా బోనాలన్నీ అమ్మవారి ముందు పెట్టి ఇంకా అన్న అయితే సర్దుకున్నారు. అన్ని దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా తర్వాతనైతే ఇంకా మేము వంట చేసుకున్నాం కదా ఆల్రెడీ, చికెన్ అవన్నీ అయిపోయినాయి కదా. ఇంకా అవన్నీ అయితే అందరం కూర్చొని తినడమే. ఇప్పుడైతే నేను మీకు నర్సరీ చూపిస్తాను, పక్కకే ఉంటుందని చెప్పాను కదా నర్సరీ. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగున్నాయి. అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు. ఇంకా అంతకుముందు అయితే ఇంకెక్కువ ఉండే, ఈసారి అయితే తక్కువనే వచ్చినాయి చెట్లు. ఇంకా ఇది పక్కకున్న టెంపుల్ మడేలయ్య టెంపుల్. ఇక్కడ కూడా కొబ్బరికాయనైతే కొడుతున్నాము. ఈ టెంపుల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇంకా మొక్కులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము వంట చేసుకున్నాం కదా, అవి అయితే అమ్మ ఒక బౌల్లో అయితే ఇంకా వేసేస్తుంది. ఇంకా అంటే కట్టెల పొయ్యి మీద చేసినాం కాబట్టి ఇంకా మసి ఉంటుంది కదా, అవన్నీ అంటకుండా ఇంకా వేసేస్తుంది. ఇప్పుడైతే అన్నీ పెట్టేసుకొని వడ్డించుకొని ఇంకా తింటాము. ఫస్ట్ అయితే బోనం అన్నం ఉంటుంది కదా, పరమాన్నం, అదైతే అందరికీ కొంచెం కొంచెంగా పెడుతుంది. ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఎలా వచ్చిందో, మీరు కూడా చెట్ల తీర్థాలు వెళ్ళారా లేదా, ఏమేమి ఐటమ్స్ చేసుకున్నారో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా, మేము వెళ్ళిన చెట్ల తీర్థాలు ఎలా ఉంది, ఇంకా మీరు ఎలా చేస్తారనేది కూడా నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా మటను, చికెను, పూరీలు అన్నీ పెట్టేసుకొని అయితే
హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా శశ్విన్ పక్కకున్న ఆమె మా ఇంటి పక్కకు ఉంటుంది. ఆమె మా శశి ఫ్రెండ్. మా శశి కంటే పెద్దదే, కానీ శశి వచ్చిందంటే ఇంకా మాతోటే ఉంటుంది. ఇంకా ఇలా అయితే హ్యాపీగా అందరం కూర్చొని చెట్ల కిందనైతే తిన్నాము. ఇలా ప్రతి ఇయర్ అయితే కంపల్సరిగా ఈ సెలబ్రేషన్ అయితే ఉండాలి. నేనైతే అదే అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి వీలు కాదు, ఒక్కొక్కసారి అయితే వీలైతే మాత్రం మేము కంపల్సరిగా వస్తాము. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకొని అక్కడే కాసేపు ఉండి ఇంకా ఈవినింగ్ అయితే అన్నీ సర్దేసుకొని వచ్చేసినాము. ఇంకా నేను మా మమ్మీని, మా హస్బెండ్ని అందరినీ చూపిస్తాను. ఇంకా మా శశి, మా మమ్మీ, ఇంకా మా హస్బెండ్. ఇంకా వీడియో అయితే నేనే తీస్తున్నాను. నాకైతే మా మమ్మీ లెగ్ పీస్ వేసింది, ఇంకా మా ఆయననైతే మటన్ వేసుకున్నారు, నాకైతే లెగ్ పీస్ వేసింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.